పోరాడు ఇంకా లేవలేడా? ఓ పోడా లేవరాదురా, పొద్దాంతం అంటాడు, తెలందాకా ఫోన్ ఎత్తుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు లేవురా అంటే లేవ్వడు. బురదలో దున్నపోతు అన్నట్టు అన్నాడు కదా. ఈ పోరాడు ఇట్లా కదా, ఆగు. లేవు పోడు లేవు, ఇంత పెద్దన్నట్టే ఉన్నాడు. ఈ పెద్దడు కోసయ్య బర్రెగా లేవు, బురదలో దున్నపోతు అన్నట్టే అన్నాడు కదా. ఏడు దొరికిండో ఈ పోరాడు, ఎటు కాకుండా ఉన్నాడు. ఇంతరినా షౌటౌట్ చెవుల శంఖమున్నట్టుంది. ఓ పోడా లేవు. ఏంది ముసల్దానా, పొద్దు పొద్దున టేప్ రికార్డ్ లెక్క ఒర్రే దొరుకుతాను. నిద్ర ఖరాబ్ చేస్తావేంది? నాకు రాత్రంతా నిద్ర లేదు, పాడలేదు. అవ్వ నన్ను వండుకొని జరా, నాకు దిమాగ్ ఖరాబ్ చేయక జరా నువ్వు. ఓ సిగ్గు తప్పినాడా, పొద్దున కాదురా మధ్యాహ్నం 2 అవుతాంది. పోరడు మొత్తం రోజు కింద మధ్య తయారైతున్నాడు. కూసేళ్ళ మెత్తాడు, మేసేళ్ళ కూతాడు. సరే లేచినా కదా, ఎపో ఏవో. ఆ పనులు జర మంచిగా రేపోడా, పళ్ళకంతా పాకురు పట్టినట్టు అయింది. జర బురేసేసి మంచిగా దోము. అది బురేష్ కాదే, బరష్. నీకు అననీకే రాదు అవ్వ. బరషతి నేనేం చదువుకోవాలి ఇంగ్లీష్ పీసు. అట్లనే తాను చేయరపోడా, గబ్బర్ వాసన వస్తుందంతా. మొన్ననే చేస్తే కానీ తానమా ఎన్ని తల ఎత్తారే తానం ఊకుకే ఏదంటే నే రోగాలు వస్తాయంట తానం ఎత్తే. ఎవరు చెప్పిండ్రా నీకు? అని నిన్ను కలిసి జాడిచ్చిదంతా ఏమనుకుర్రో. సరే చేతతి తానం చేసి బురేష్ ఎత్తతి, నా పానం తినకు జర. పో నడివిగా, ఇంకెంతసేపు ఉండవు ఈడ పో. ఛీ, ఈ ముసలి ఎప్పుడు పోతుందో ఏమో. అన్ని వినిపిస్తానేరా, అన్ని వినిపిస్తున్నాయి. అమ్మ బాగా ఆకలి అవుతుంది, జల్ది అన్నం పెట్టే నాకు. ఆ ముఖం కడుక్కున్నావారా? పోడా కండ్ల కూసులు అట్లనే ఉన్నాయి. ఆ చెంపలకు మొత్తం సొల్లు అంటుకుంది కదారా. ఆ మాగేసినతి, నువ్వు ముందు నాకు అన్నం పెట్టు. ఆకలి కడుపులో పేగులన్నీ ఉరుతానే, ముందు నాకు అన్నం పెట్టు. సరే సరే పెడతా గానీ ఈరోజు ముక్కలేం లేవు, ఉత్త పచ్చిపులుసు వండినా, వేసుకొత్తావు. ఏంది ఆయుధారం కూడా కొడుకురే తెలియదా? నాకు నీజు లేకపోతే పోదే, నాకు కావాలి. నీకు ఎరికే కదమ్మా నాకు నీజు లేకపోతే పోదని. నాకు తెలుసురా నువ్వు కౌసుగాడు అని. ఏదో ఉత్తగన్నతి పొద్దున్నే అంగడి పోయి నీకోసం అనే కిలో చికెన్ తెచ్చి బిర్యానీ వండినా. చికెన్ ముక్క మంచి కొడుకింది. మెల్లగా తిని రాదురా, పొడ సరణ పడుతుంది. గట్ల ఎవడో గుంజుకొని పోయేటట్టే తింటున్నావు. తాత్పరం తిను. షీ గైడమ చెత్తడు తినడు మానవారా పోడా. మీ అయ్య ఇషుందంటే లేవట్టెత్తాడు, ఆయన నువ్వు లేచేటట్టు లేవులే. అబ్బా చికెన్ బిర్యానీ సూపర్ అయింది. అబ్బా బిర్రే తిన్నా, నడవ రాకుండా తిన్నరా బాబు. అరే అలా అడిగాడేంద్రా ఇంకొత్తలేడు. ఆడ నాకు 11 రూపాయలు ఇచ్చేదిరా. అన్న గోటీలల్లా ఓడిపోయినాడు. బిర్రగా తినమంటే వస్తుంది కానీ ఆడ నీకు శాత కాదురా. ఆడికి ఏమన్నా అంటే మోతవారి మాటలు మాట్లాడతాడు. వాడు నా దగ్గర గోటీలు ఆడు ఓడిపోయిండు. నాది పైసలు వాపస్ ఇవ్వమంటే పైసలకి బదులు ఇంట్లోకి వెళ్ళి మురుకులు తెస్తానన్నాడు. వాడు మురుకులు తేలే, పైసలు తేలే. వాడికి ఇంట్లో ఉన్న మురుకులు వాడికే సరిపోవు, నాకేమిస్తాడు? నేనానికి 11 రూపాయలు గోటీల పైసలు ఇవ్వమంటే ఆడు నాకు అలా ముసలి పింఛన్ పైసలు వచ్చినాక ఇస్తా అన్నాడు రా. దొంగగాడ్రాడు ఇంకా ఇయ్యలేదు. అవును వాడు పెద్ద దొంగ ఉన్నాడ్రా. నాది గోటీలు కూడా చాలా సార్లు గుంజుకొని పోయినాడు. వాడు ఇంట్లో రోజు తిని బర్రె లెక్క తయారైతుండు. వాడిని ఇంట్లో మంచిగా మేపుతున్నారు. ఏ ఊకోరా అట్లా మాట్లాడతావు? ఆడెంత మంచోడ్రా. వాడి ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి తినడానికి నా కోసం తీసుకొస్తాడు. చూడడానికి లడ్డు ఉంటాడు కానీ మస్తు మంచోడ్రా ఆడు. నాకు మస్తు ఇష్టం ఆడంటే. అరే మామా నువ్వు ఎప్పుడు వచ్చినావు? నాది నిన్ను చూడలేరా? రా మామా వచ్చి కూర్చో. నీది అంటే నాకు చాలా ఇష్టం రా మామా. మనము మంచిగా గోటీలు ఆడుకుందాం. అబ్బా కమలాసన్ లేదనుకుంటున్నావారా? అన్నిన్నా నన్ను మస్తు తిట్టినావు నువ్వు. ఏంది మా ఇంట్లో నన్ను బర్రెలేక మేపుతున్నారా? ఎన్ని మాటలు అన్నావురా నన్ను. ఒక్క దెబ్బ దొరికితే బిడ్డ కింద పడి లేస్తావు. ఏమనుకుంటున్నావు? నా తొడంతున్నావారా నువ్వు? ఇంకోసారి అంటే బిడ్డ నా సంకలేసి వత్తుతా. ఏమనుకుంటున్నావు? నాడు ఇక ఆడుకుందాం నాడు. మామా ఇప్పుడు నువ్వు ఆడు. నీది గెలిస్తే నాది పైసలు ముట్టిపోతాయి. నాకి నువ్వు పైసలు ఇచ్చే అవసరం ఉండదు. నాకి మొత్తం పైసలు 17 రూపాయలు ఇచ్చేయాలి. మళ్ళా ఇంట్లోకి వెళ్ళి మురుకులు ఇస్తా అని అనొద్దు. సరే అబ్బా ఇజ్జత్ కన్నా కొట్టాలరా. ఇక ఇలా కొట్టి కొట్టు. ఈ చూసినావారా ఎట్లా కొట్టినో? మనం సూటి పెట్టినామంటే ఏదైనా సరే కొట్టి పడేస్తాం. ఇప్పుడు కొట్టినా కదా నీ మీద బెట్టింగ్ కాస్తాను. ఆ 17 రూపాయలు మళ్ళీ పెడుతున్నా. ఇప్పుడు నువ్వు కొట్టరా చూద్దాం. బులుగు కొట్టు. అరే చూసినావా
నాది కూడా ఎట్లా కొట్టిందో. ఇప్పుడు నాది పైసలు మళ్ళీ నాకు వాపస్ ఇయ్యు. నీ పైసలు నేను ఎందుకు ఇస్తా? ఆవు, నేను కూడా ఒక గేమ్ ఆడతా. మన ఇద్దరు ఎట్లా నేను ఓడిపోయినా అనుకో, నీ పాత పైసలు ఇచ్చేస్తా. లేదంటే మళ్ళా నువ్వు నన్ను పైసలు అడగొద్దు, చెప్తానా. ముందు నువ్వు కొట్టురా, అప్పుడు చూద్దాం. ఈ అవ్వ. మామ, నిధి ఓడిపోయింది, నాది పైసలు వాపస్ ఇయ్యు. అరే, మీ అయ్య మీ ఇంటికి వస్తున్నాడురా, అటు చూడు. అబ్బరకొండ మా అయ్యొత్తుండగా. అరే, ఇప్పుడు నా పైసలు ఇచ్చేసాయి. పైసలు ఏం లేపో, పైసలు ఏమైనా చెట్ల కాస్తున్నాయి అరపో. ఊరికే పైసలు పైసలు పైసలు. మా అయ్యగా నన్ను గోటిలాడంగా చూసిననుకో, నా ఇప్పించింత పని చేస్తాడు. ఒకటి రెండు ఒకటి, ఒకటి మూడు మూడు, ఒకటి నాలుగు, ఒకటి ఐదు, ఒకటి ఆరు, ఒకటి. ఏమే పోరడు బాగానే చదువుతుండగా ఈరోజు. అన్ని సెలవులు అయిపోతే ఆ పాత స్కూల్ మానిపించి మంచి స్కూల్ వేయాలి. నా కొడుకు నా పేరు నిలబెడతాడు. లవ్ సక్కటి పోరడు. ఆ పోరన్ని పొద్దున్న నుంచి వాళ్ళ నానమ్మ తిడితే ఇప్పుడు లేచి అదే పాచినోడితో అన్నం తిన్నాడు. మొత్తం పోరడికి పేయిల భయం లేకుండా పోయింది ఆడికి. నువ్వు వస్తుంది చూసి ఇప్పుడు బుక్ పట్టిండాడు. ఇవరిదాకా గోటిలాంటికి బయటికి పోయిండు. సద్దపూసలకి ఇప్పుడు ఇంట్లో వచ్చి కూర్చుండు. ఇట్లుంది ఇడి కథ. సరే గాని నువ్వు కాలు చేతులు అడుకొచ్చుకోపోయ్యా, అన్నం పెడతా. ముందు అన్నం తినుడు కాదు, అని చింతపండు చేసి రావాలి. ఇప్పుడు ఈ పోరడికి చిన్నప్పటి నుంచి దెబ్బల సుడి బాగుంది నా చేతిలో. ఒకటి రెండు ఒకటి, ఒకటి మూడు మూడు, ఒకటి నాలుగు. ఓ పోడా, బజార్లో టమాటాలు అమ్మినట్టు గట్లెందుకు కొడుతున్నావురా? ఆగో, ఆ బుక్ చూడు ఉల్టా పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకొని చదువుకోవాలని కూడా తెలియదు. అరే, బుక్ ఎట్లా పట్టుకొని చదవాలో తెలియదు కానీ ముంగడ హెయిర్ స్టైల్ కటింగ్ మాత్రం బాగా చేపిస్తాడు వీడు. లేవురా, పైకి లేవు ఒకసారి. ఇప్పటిదాకా ఏం చదువుకున్నావురా? లెక్కలు నేర్చుకున్న బాపు. అవునా, సరే. రెండు రెండులు ఎంతరా? రెండు రెండుల 10. ఏంది 2 2 10? మూతిపోయింది ధరత పోడా. 2 2 20రా. ఏం లెక్కలు వచ్చారా నీకు? షీ, ఇత్తొకటి పెడితే షర్ట్ ఒకటి మొలుతుందా? ఇద్దరికి లెక్కలు రావు. 2 2 3. నాకు మా దగ్గరికి తీయే, నువ్వు మధ్య రాకు. చెప్తానగా పోరాడికి. ఏబిసిడీలు ఎన్ని ఉంటాయిరా? ఏబిసిడీలా బాపు? ఏబిసిడీలు 4 ఉంటాయి. ఏబిసిడీలు 4 ఎట్లుంటాయిరా? ABCD కదా బాపు, 4 ఉంటాయి. జర్ర సేపు ఆగురా, నీకు చాక్లెట్ ఇస్తా. బాపు, చాక్లెట్ వద్దు బాపు. బాపు, దేవుడా. ఏమిరా లడ్డు, మీది డాడీ నీకు మంచిగా చాక్లెట్ ఇచ్చిండు కదా. మా బాబుకు నేనంటే మస్తు ఇష్టం రా, అందుకే చాక్లెట్ ఇస్తాడు నాకు. నాది నిన్ను బయట నుంచి చూసింది, మీది బాపు నిన్ను పొట్టు పొట్టు కొట్టిండు కదా. రేపోడా, ఒక్క దెబ్బ కొడితే డబ్బడు వచ్చవద్దు ఏమనుకుంటున్నావు? అందుకేనారా నువ్వు డబ్బడు వచ్చవచ్చినావు. మా అమ్మ చెప్తా మీ పేరు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్దీ కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టి మీ దోస్తులందరికీ పంపుర్రి. గుర్తుపెట్టుకోర్రి, పాల డబ్బా స్టోరీస్.